పాకిస్తాన్ ఈ పేరు విన్న వెంటనే గుర్తొచ్చేది ఉగ్రవాదమే. సీమాంతర ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోసి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికా అండదండలు పెరగటంతో దాయాది నిర్భయంగా ఉగ్ర పాములను పెంచి పోషిస్తోంది. FATFకు కూడా భయపడకుండా జైషే మహమ్మద్ సంస్థ తన నెట్వర్క్కు ఓ కొత్త రకం హవాలా మార్గంలో డబ్బులు పంపుతోంది. అది కూడా భారత్ను నాశనం చేయాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో. ఇంతకీ జైషే చేస్తున్న కుట్రలేంటి? ఆ సంస్థ కనిపెట్టిన కొత్త రకం హవాలా మార్గం ఏంటి? ఈ విషయంపై ఇండియా ఎలా రియాక్ట్ అవుతోంది? ఉగ్రవాదులకు డిజిటల్ అండా. జైషే కోసం పాక్ సర్కార్ హవాలా రూట్. భారత్పై జైషే చేస్తున్న కుట్రలేంటి? భారత్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఆపరేషన్ సింధూర్తో దాయాది పాక్కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. తమంతా తాముగా భారత్ను ఏమీ చేయలేమన్న క్లారిటీ రావడంతో అమెరికాతో కలిసి ముందుకు సాగేందుకు నిర్ణయించింది. అయితే దీనికి అమెరికా అనుగ్రహం కావాలి. అందుకు ట్రంప్ రూట్ ఎంచుకుంది. దీనిలో భాగంగా పాక్ సైనికాధిపతి మునీర్ ఇటీవలి కాలంలో 2 సార్లు ట్రంప్తో సమావేశమయ్యారు. ఏకంగా ట్రంప్కు పాక్ సర్కార్ నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ నామినేట్ చేసింది కూడా. ఇంకేముంది, ఎప్పుడైతే అమెరికాతో సఖ్యత కుదిరిందో పాక్ అప్పుడే తన ముసుగు తీసేసింది. నిర్భయంగా ఉగ్ర పాములను పెంచి పోషిస్తోంది. FATFకు కూడా భయపడకుండా జైషే మహమ్మద్ సంస్థ తన నెట్వర్క్కు కొత్త రకం హవాలా మార్గంలో డబ్బులు పంపుతోంది. దీంతో ఉగ్ర విద్యార్థులకు శిక్షణ, భారత దాడుల్లో దెబ్బతిన్న క్యాంపులను పునరుద్ధరణకు పాల్పడుతూ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఆంక్షల ముప్పును తప్పించుకుంటూనే టెర్రరిజాన్ని పెంచే పనిలో పడింది పాకిస్తాన్. వాస్తవానికి FATF గ్రే లిస్టు నుంచి బయటపడేందుకు 2019లో పాక్ ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం జైషేకు నిధులు అందకుండా మర్కజ్ మసూద్ అజర్, రవూఫ్ అస్గర్, తలాహ్ అల్ షఫీల బ్యాంక్ ఖాతాలను నియంత్రిస్తున్నట్లు ప్రకటించింది. వారు నిధులు బదిలీ చేయకుండా ఆంక్షలు విధించామని చెప్పుకుంది. దీంతో FATF గ్రే లిస్టు నుంచి బయటపడింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ISI, జైషే కలిసి నిధుల కోసం కొత్త మార్గాన్ని తెరిచారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ డిజిటల్ వాలెట్లు ఈజీ పైసా, సదాపే వంటి వాటిని వాడడం మొదలుపెట్టాడు. భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి మర్కజ్ సుభాన్ అల్లాతో పాటు 4 ఇతర శిక్షణ కేంద్రాలను ధ్వంసం చేసింది. వీటిల్లో మర్కజ్ బిలాల్, మర్కజ్ అబ్బాస్, మహమూనా జోయా, సర్గాల్ ఉన్నాయి. ఆ తర్వాత పాక్ ప్రభుత్వమే వీటిని పునర్నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు జైషే కూడా వీటి కోసం ఆన్లైన్లో నిధులు సమీకరించే పనిలో పడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈజీ పైసా అనే వాలెట్ ద్వారా 391 కోట్ల పాకిస్తానీ రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాక్ మొత్తం మీద 313 ఉగ్ర శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈ సొమ్మును వినియోగించనుంది. వస్తున్న చందాల మొత్తాన్ని మసూద్ అజార్ కుటుంబం నియంత్రిస్తున్న వాలెట్లకు మళ్లిస్తున్నారు. దీంతో జైషేకు నిధులను ఆపేశామని పాక్ FATF వద్ద చెప్పుకునే అవకాశం కలుగుతోంది. నిధుల సమీకరణ కోసం జైషే తన క్యాడర్ రంగంలోకి దించింది. వారు పోస్టర్లు, వీడియోలు, మసూద్ అజార్ పేరిట లేఖలను ఆన్లైన్లో పోస్టు చేస్తున్నారు. దీనిలో జైషే 313 కొత్త మర్కజ్లు నిర్మిస్తోంది. ఒక్కో దానికి 1.25 కోట్ల పాకిస్తానీ రూపాయలు అవసరమని సానుభూతి పరులను కోరినట్లు గుర్తించారు. నిధుల సేకరణకు డిజిటల్ వాలెట్లను వాడుతున్నారు. సదాపేలో తల్హా అల్ షఫీ పేరిట ఖాతా తెరిచారు. దీనికి హరిపూర్ జిల్లా కమాండర్ అఫ్తాబ్ అహ్మద్ ఫోన్ నంబర్ వాడారు. ఈజీపే వాలెట్ ను మసూద్ అజర్ కుమారుడు అబ్దుల్లా పేరిట నిర్వహిస్తున్నారు. మరో ఈజీపే వాలెట్ ను ఖైబర్ ప్రావిన్స్ జైషే కమాండర్ సయ్యద్ సఫార్దర్ పేరిట ఉంది. ఇవే కాకుండా ఆ ఉగ్ర సంస్థల సభ్యుల పేరిట మరో 250 వాలెట్లు కూడా చురుగ్గా పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మసూద్ అజర్ కుటుంబం 7 నుంచి 8 డిజిటల్ వాలెట్లను నిర్వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. వాటిని ప్రతి 3 లేదా 4 నెలలకు మార్చేస్తున్నారు. వాటిలోని భారీ మొత్తాలను కొత్త ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. తొలుత ఓ ఖాతాలోకి భారీ మొత్తాన్ని చేర్చి అక్కడి నుంచి నిధులు డ్రా చేయడం కోసం 10 నుంచి 15 ఖాతాలకు చిన్న మొత్తాల్లో పంపిస్తున్నారు. జైషే సగటున నెలకు 30 కొత్త వాలెట్లను యాక్టివ్ చేస్తూ ఉండడంతో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎటు వెళ్లాయో గుర్తించడం ఇబ్బందికరంగా మారింది. ఈ విధానంలో ఆ సంస్థకు 80% నిధులు వస్తున్నాయి. ఈ సొమ్మును ఆయుధాల కొనుగోళ్లు, శిక్షణ కేంద్రాల ఏర్పాటు, కమ్యూనికేషన్ల నిర్వహణ, విలాసవంతమైన కార్ల కొనుగోలు, మసూద్ కుటుంబ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచే ఈ నిధులు పెద్ద ఎత్తున వీటిల్లోకి జమ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈజీ పైసా జైషే నిధులకు మార్గంగా మారింది. ఈ క్రమంలో పాక్ FATF నిబంధనలను పాటిస్తున్నట్లు చెబుతున్న జైషే డిజిటల్ హవాలా మాత్రం నిరంతరాయంగా సాగుతోంది. ఈ నిధుల సేకరణ కార్యక్రమం విజయవంతమైందని తెలుస్తోంది.
ఉగ్ర సంస్థకు పాకిస్తాన్, గల్ఫ్ విదేశాల నుంచి భారీ మొత్తంలో నిధులు సమకూరినట్లు స్పష్టమవుతోంది. జైషే ఉగ్ర సంస్థ ఈ నిధులతో మెషిన్ గన్స్, రాకెట్ లాంచర్లు, మోటార్ల వంటి ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేసిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. కొత్త ఆయుధాలు, విస్తరించిన మౌలిక సదుపాయాలతో జైష్-ఏ మొహమ్మద్ ప్రపంచంపై కొత్త బీభత్సాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉందని నిఘా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అధునాతన రహస్య కమ్యూనికేషన్ సాయంతో ఉగ్రవాద సంస్థ నాయకులు వారిని గుర్తించబడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ నిఘా నీడకు దొరకడం లేదు. కాగా జైషే మొహమ్మద్ 2000లో మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన ఉగ్రవాద సంస్థ. భారత్పై దాడులు చేయడం దీని లక్ష్యం. 2001 పార్లమెంటు దాడి, 2016 పఠాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి ఘటనలకు ఈ సంస్థ బాధ్యత వహించింది. మసూద్ అజర్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఇటీవల భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో అతని ముఠాను భారత్ టార్గెట్ చేసింది. ప్రస్తుత కాలంలో ఉగ్రవాదం తన రూపం మార్చుకుని డిజిటల్ టెక్నాలజీ ద్వారా మరింత ప్రమాదకరంగా మారుతుంది. FATF 2025 నివేదిక ప్రకారం ఉగ్రవాద సంస్థలు సోషల్ మీడియా, క్రిప్టో కరెన్సీ, ఈ-కామర్స్ వంటి డిజిటల్ మార్గాలను ఉపయోగించి నిధులు సమీకరిస్తున్నాయి. పాకిస్తాన్ వంటి దేశాల్లో ప్రభుత్వం అనుసారంగా ఈ మార్గాలు ప్రోత్సహించబడుతున్నాయని ఈ నివేదిక తెలిపింది. దీంతో డిజిటల్ విధానాలపై కఠిన నిఘా అవసరం ఏర్పడింది. ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత ప్రభుత్వం సైన్యాన్ని మరింత కట్టుదిట్టం చేసింది.